హలో బడ్డీస్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గూడా చాలా బాగున్నానండి. పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది. మరి ఏంటబ్బా! ఇప్పుడు ఈ పెళ్లి వీడియో అన్న అనుమానం వచ్చేసింది కదా! మరి చెప్పేస్తానండి. చెప్పానుగా చెప్పేస్తానేంటి ఆల్రెడీ చెప్పేసాను మీకెప్పుడో. వీడియోస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే రోజుకొక వీడియో, కుదిరినప్పుడు ఒక వీడియో అంటూ మీతో చక్కగా షేర్ చేసుకుంటాను అనని ఇదిగో ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయాను గదా! ఇంతకీ ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఏ టైంలో వెళ్తున్నాము అన్నది ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేశానండి. అదేనండి నా వర్క్ స్టార్ట్ చేశాను. తెల్లవారుజామున 4, 4:30 ఆ టైంలో బయలుదేరామండి. మా ఊరు నుంచి పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి వచ్చేసాం. వాళ్ళు అప్పటికే రెడీ అయ్యుంటారు. నేను నేరుగా వచ్చి రంగాల్నే జడ వేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఈ పాప నాకు పర్మిషన్ ఇవ్వలేదండి. అందుకని ఫేస్ చక్కగా రెడీ చేశాను. ఆ తర్వాత శారీ కట్టాను. ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అయ్యాను. ఆల్రెడీ ఆ పాప జుట్టు చూసారు కదా! పొడవైన జుట్టు. అయినా సరే సవరంతో చక్కగా జడ వేసేసాను. ఇప్పుడు మెడలోకి సంబంధించిన ఆర్నమెంట్స్ సెట్ చేసే ముందుగా ఇదిగో ఇలా పూల జడ వేయటానికి రెడీ అయ్యాను. 4 వీడియోలు కలిస్తే ఒక పెద్ద వీడియో అంటారు. అలానే 4 రకాల ఏంటబ్బా! ఏంటి? 4 రకాల పూల వేణీలతో చక్కగా ఒక మంచి పూల జడ వేయటానికి రెడీ అయ్యాను. చెవులకి అప్పుడే చెంపస్వరాలు పెట్టుకోవటమేండి. ఆ చెంపస్వరాలు అలా తీసేసి, ఈ నెట్ జడ ఎలా సెట్ చేశానో, ఆ తర్వాత ఒక వేణి, 2 వేణీలు, 3 వేణీలు అంటూ పెడుతూ, ఈ గులాబీ వేణి కొంచెం బొద్దుగా ఎదురుగా చూస్తూ ఉంటే చూసే వాళ్ళకి బాగోదు కాబట్టి, ఇదిగో ఈ చివర ఈ కొంచెం కట్ చేసి ఎలా సెట్ చేశాను అన్నది ఒక మంచి వీడియో ఆల్రెడీ ఒక చిన్న లాంగ్ వీడియోగానే అప్‌లోడ్ చేశానండి. అంటే ఇద్దరు ముగ్గురికి జడలు వేసిన ఆ పూల జడలు వీడియోలో అప్‌లోడ్ చేశాను. ఈ వీడియో కొంచెం లేట్ అయింది. సరే పూల జడ సెట్ చేశాను. చూసారు కదా! నెట్ జడ వేశాను. చిన్న 2 వేణీలు, 3 వేణీలు పెట్టి జడ బిళ్ళ ఎలా సెట్ చేశానో, అలానే ఈ జడ వేసినప్పుడు ఈ నల్ల దారాలున్నాయి ఎలా కట్ చేశానో చూసారు. అలానే ఇప్పుడు బ్యాంగిల్స్. ఈ శారీకి మ్యాచింగ్‌గా బ్యాంగిల్స్ సెట్ చేసుకుంటుంది. చూసారు కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? చెప్పండి మీరే. స్టెప్ బై స్టెప్. ఒక మేకప్ మనం వెయ్యాలి అంటే ఏం చెయ్యాలి, ఏంటి అని చాలా వీడియోస్ మేకప్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్‌లోనే ఉన్నాయండి. ఫేస్ రెడీ చేసిన తర్వాత ఆర్నమెంట్స్ సెట్ చేయటం, లేదా పూల జడ వేయటం, ఆ తర్వాత బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! అలా ఒకటి తర్వాత ఒకటి ముందు, ఒకటి వెనక అన్నట్టు ఇదిగో పెద్ద హారం ఏస్తున్నప్పుడు జడ ఆల్రెడీ వేసున్నప్పుడు చిన్న టిప్ నేనెలా చేశాను చెప్పానో చూసారు గదా! బోలెడన్ని టిప్స్ ఆల్రెడీ చాలా వీడియోస్‌లో అప్‌లోడ్ చేశానండి. అందుకే చిన్న వీడియో తీశాను. ఇప్పుడు ఇలా ఈ ఆర్నమెంట్‌ని పెద్దవి, చిన్నవి అలా సెట్ చేస్తూ ఉండంగా నెక్స్ట్ ఏంటి తెలిసిందే కదా! ఇప్పుడు పెద్దవాళ్ళు పసుపు రాయటానికి ప్రిపేర్ అవుతూ ఉండంగా నేనైతే వడ్రాణం మిగిలిపోయిందండి. ఈ వడ్రాణాన్ని కూడా నేనెలా సెట్ చేస్తున్నానో చూస్తున్నారా? అసల ఎర్లీ మార్నింగ్ ముహూర్తం అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా! దేవుడు కనిపిస్తాడే! అందులోనూ 9, 9:15కి ముహూర్తం. ఆ టైంకి పెళ్లి కూతురు మండపం దగ్గరికి వెళ్ళాలి. మరి వాళ్ళ ఊరు నుంచి మళ్ళీ మా చీరాల రావాలి. అప్పుడు ఎంత టైం పడుతుంది? అప్పుడు అసలు విషయం ఇంకా ముందుందండి. అప్పుడు చెప్తాను. ఈలోపుగా బంధువులొచ్చేసారండి. వాళ్ళొచ్చేసి కాళ్ళకి పారాణి పెడుతున్నారు. మా హడావిడి బయట వాళ్ళ హడావిడి టైం అవుతుంది అని చెప్తూ ఉంటే, ఈ పసుపు రాసే అమ్మాయయితే నిమ్మకి నీరెత్తినట్టుగా తన పని తను చేసుకుంటూ ఉందండి. ఇలా రాయాలి, అలా రాయాలని చెప్తున్నా, నేనింతే రాస్తానురా, ఇట్లనే నేను చేసేది అనని చెప్తూ ఎంత నిదానంగా ఆ పసుపు రాస్తుందో చూస్తున్నారా? నేను అప్పటికి ఇంకొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసానండి. పారాని కుడి కాలికి, ఎడమ కాలికి పెట్టడం అయిపోయింది. ఆ తర్వాత ఒక్కసారి ఫుల్‌గా అద్దంలో తనని తను చూసుకుంది. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు పెళ్లి కూతురు కళ్యాణ మండపానికి వెళ్ళటానికి రెడీ అవుతుంది. అప్పటికే కారొచ్చింది. బంధువులందరూ రెడీగా ఉన్నారు. ఇదిగో వాళ్ళ ఇంటి దగ్గరున్న గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకొని మండపానికి ఆ పాప అలా బయలుదేరుతుందా? మరి నువ్వేం జేస్తున్నారు? మీరేం జేస్తున్నారు? అని అనుకుంటున్నారా? మరి మా కోసం గూడా ఒక వెహికల్ రెడీగా ఉందండి. మరి ఆ వెహికల్ అందరూ నిండిందాకా వెయిట్ చేయాలి కాబట్టి ఇంకొక 10 నిమిషాల పాటు అలా అక్కడ ఆగి ఆ తర్వాత బయలుదేరాం. పెంకుటిల్లండి. చాలా సంవత్సరాల తర్వాత మా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చి, అలా ఒక చిన్న వీడియో తీసుకొని, ఆ తర్వాత ఇదిగో ఈ వెహికల్ ఎక్కేసేసాను. ఇప్పుడు అసలు విషయం చెప్తానండి. ఏంటి ఇంకా ఏమన్నా ఉందా అని అనుకుంటున్నారా? ఉన్నదండి. మేము వెళ్తున్నామా,
మా మరి పెళ్లి కూతురు వాళ్ళ ఊరి నుంచి చీరాల రావటానికి రెడీ అయ్యామా, దారిలో గేటేసారండి. ఒక అరగంట పాటు గేటేశారు. మరి పెళ్లి కూతురికి ముహూర్తం టైం అవుతుంది. మేమెళ్ళాలి అంటే లక్కీ ఏంటో తెలుసా? పెళ్లి కూతురు ముందే వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత మేమొచ్చేసాం గదా! కానీ ఈ గేట్ ఎప్పుడు తీస్తారు? మేమెప్పుడు వెళ్తాంరా బాబోయ్! అని అనుకుంటూ ఆ వెహికల్‌లో అలా కూర్చున్నామా మొత్తానికి గేట్ తీశారు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడికొచ్చేసాం. చీరాలలోని ఒక కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కరెక్ట్ టైంకొస్తున్న టైంలో మా గేట్ వేసిన ఆ టైంకి మేమొచ్చేసాం గదా! ఒక చిన్న వీడియో తీసుకున్నాను. లోపలికి వెళ్ళాం. జిప్సీ ఫ్లవర్స్‌తో ఎంత చక్కగా అక్కడక్కడక్కడక్కడ ఈ ఫ్లవర్స్ పెట్టి ఎంత భలే రెడీ చేశారు కదా! సరే మేమెళ్ళేటప్పటికే అప్పటికే హడావిడి టైం అయిపోతుంది అన్న కంగారుంది కదా! గేటేశారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా! రావటమే ముహూర్తం టైం అయిపోయిందని ఇదిగో ఇలా హడావిడిగా పీటల మీదకి పెళ్ళికూతురిని తీసుకెళ్ళటం మీరు కూడా చూస్తున్నారు. నేను కూడా అవసరమైనప్పుడు ఒక చిన్న వీడియో తీసేసుకొని అలా రిలాక్స్‌గా కూర్చున్నాను అని అనుకుంటున్నారా? కాదండి. బంధువులు అంటే పెళ్లి కూతురు వాళ్ళ బంధువులైతే ఒక పట్టు పట్టేసారండి మమ్మల్ని. ఏంటంటారు? ఏం పట్టు పట్టారంటారు? చెప్పనా? మేడం మీరు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో వచ్చారు. కనీసం టీ తాగలేదు, కాఫీ తాగలేదు. టిఫిన్ కూడా చేయకపోతే ఎట్లా అండి? టిఫిన్ చెయ్యాల్సిందే అని అనటం వల్ల, ఆ పాపని అలా రెడీ చేసి, ఇదిగో ఇలా వచ్చేసి చక్కగా టిఫిన్ చేసి, ఆ తర్వాత మళ్ళీ మేడ పైకి ఎక్కి, ఆ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి జరుగుతున్న ఆ కొంచెం సేపు గమనించుకొని అదేనండి. టిఫిన్ చేసి మళ్ళీ మేడెక్కి, మళ్ళీ పెళ్లి కూతురికి వైట్ సారీ అంటే తలంబ్రాల సారీ కట్టాలి కాబట్టి, ఆ సారీ కట్టిన తర్వాత ఇంటికి రావటానికి రెడీ అవుతున్నానా అని అనుకుంటున్నారా? మరంతే. మరి ఇంటికొచ్చేసి మళ్ళీ బాపట్లలో ఫ్రెండ్ వాళ్ళ పాపది మ్యారేజ్ ఉందండి. ఆ మ్యారేజ్‌కి అందుకోవాలి అంటే నేనిక్కడ కొంచెం తొందరపడాలి. అయినా సరే తొందర పడకుండా ముహూర్తం టైం అయ్యేదాకా ఉండి, తలంబ్రాల సారీ కట్టి, ఆ తర్వాత ఇంటికి రాటానికి రెడీ అవుతున్నాను. చూస్తున్నారు కదా! తరంరాల శారీ కట్టాను. మెడలో ఆర్నమెంట్స్ ఆల్రెడీ సెట్ చేసినవే అవే అలా అట్టిపెట్టేసేసి, చిన్నగా కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయి కాబట్టి, ఈ చీరకు తగ్గట్టుగా అలా సెట్ చేసి, ఆ తర్వాత ఫేస్ ఇంకొంచెం అలే మళ్ళీ టచప్స్ ఇచ్చి, ఆ తర్వాత ఇంటికి రాటానికి ప్రిపేర్ అయ్యాం. ఇక్కడొక్కటేనండి ఆ శారీకి తగ్గట్టుగా బ్యాంగిల్స్ అయితే మార్చుకోలేదు. గ్రీన్ కలర్ అలానే అట్టిపెట్టేసింది ఆ బ్యాంగిల్స్. చూస్తున్నారు కదా! ఈ బ్యాంగిల్సేనండి ఆ బ్యాంగిల్స్. ఎలా ఉంది నేను అప్‌లోడ్ చేసిన ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం అని అంటూ ఉంటాను కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ మంచిగా ఇలాంటి వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలి అనంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కదా! మళ్ళీ నా మనసు పీకుతూ ఉంది. బాపట్లలో పెళ్ళికి వెళ్ళాలి. ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్‌కి అని చెప్పి హడావిడిగా పెళ్లి కూతుర్ని మండపం మీదకి తీసుకెళ్తూ ఉంటే, నేను హడావిడిగా వాళ్ళకి అలా బై చెప్పి నేను ఇలా ఇంటికొచ్చేసాను. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,